నిత్యానంద స్వామిని ఎప్పటికీ ప్రేమించే గౌరవించేవాడు 0.00001% ఉంటాడు. లేదు అట్లాంటి తప్పుడు పనులు చేసే స్వామీజీలకు ఉండే భక్తుల సంఖ్య టోటల్ జనాభాలో చూస్తే పీనెట్ అంతే. అదే సందర్భంలో అంతకుముందు వాళ్ళని అభిమానించి గౌరవించి ప్రేమించిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన నిజాలు బయటపడగానే హిందువులే దూరంగా పెడతారు వాళ్ళని. ఈవెన్ హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని మోసం చేసే వాళ్ళ విషయంలో కూడా హిందువులు అలాంటి ఎలర్ట్నెస్తో ఉంటారు. ఇక్కడ తమవాడు కదా అని నెత్తిన పెట్టుకోరు. ఇది గుర్తుపెట్టుకోవాలి ముస్లిం సామాజిక వర్గం. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ముస్లింల జీవితాల్లో ఒక జకీర్ నాయక్ లాంటి వాడి మనస్తత్వాలు కావచ్చు, లేదంటే గనక మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి కొంతమంది మత గురువుల పేరుతో, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో, లేకపోతే మత పెద్దల పేరుతో మాట్లాడతా హిందుత్వ ద్వేషాన్ని పెంచుతూ ముస్లిం మతస్థుల్ని రెచ్చగొట్టేటటువంటివి కానీ జాగ్రత్తగా వాడుతున్నారు. చివరికి వీళ్ళు ఎలాంటి స్థాయికి వచ్చారయ్య అంటే, ఇదివరకు దొంగ స్వాములు చేసే తప్పుడు పనులు ఈ దొంగ వీళ్ళు చేస్తున్నారు మత పెద్దలు. జామ్ అని కనుక నీ ఎలక్ట్రిసిటీ మీటర్ మీదన రాస్తే నీ బిల్లు తగ్గిపోతుంది. ఇది ఒక ఇస్లామిక్ పండితుడు చెప్పినటువంటిది, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటిది. 2 సార్లకు మించి రాయబాకండి, రాస్తే గ్రిడ్డు పవర్ ప్లాంట్లు కూడా దెబ్బతింటే నేను చాలా బాధ్యతగా చెప్తున్నాను, మీకు 2 సార్లు రాస్తే ఇది తగ్గిపోతుంది కరెంట్ బిల్లు. ఇట్లాంటి చెప్పి మోసం చేయడం. ఇదివరకు కనుక ఇతర ప్రార్థనా స్థలాల్లో కూడా నీకు అనారోగ్యం ఉంటే తగ్గిపోతుంది, లేకపోతే ఇప్పుడు అనారోగ్యం ఉంటే నీ మందులు నువ్వు తీసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ అన్నీ అయిపోయాక నీ ఆ నొప్పి ఇది తట్టుకోవడానికి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమంటారు. అంతే తప్పించి నువ్వు ఏది తీసుకోకుండా గుళ్ళో కూర్చుని దేవుడి దగ్గర కూర్చుంటే పరిష్కారం అయిపోతుంది, లేకపోతే తీర్థం తీసుకుంటే పరిష్కారం అయిపోతుంది అని చెప్పరు ఏ హిందూ మత గురువులు కూడా. తేడా అదే. వీళ్ళు అట్లాంటిది క్రైస్తవ మత గురువులు కావచ్చు వీళ్ళు కానీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ యొక్క ట్రాప్లో పడకుండా బాధ్యతాయుతంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది.